अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले संगारेड्डी के शहर सदाशिवपेट एमआरएफ कंपनी वर्कर्स यूनियन के इलेक्शन में केपीएस को कामयाबी मिली और अयप्पा मंदिर से एक रैली मुनक्किद की और मिठाइयाँ भी तकसीम की। गुल्ला चंद्रशेखर ने मीडिया से बात करते हुए बताया कि ये मेरी जीत नहीं बल्कि मुझे एमआरएफ कंपनी के मुलाजमीन ने जिताया। मैं मुलाजमीन का शुक्रिया अदा करता हूँ। मैं मुलाजमीन को कंपनी के मैनेजमेंट से लड़कर इनका हक दिलाऊंगा। इनके लिए मैं हर वक्त साथ रहूँगा। ఎన్నికల్లో కార్మికులందరూ కలిసికట్టుగా కేపీఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వాళ్ళకు సేవ చేస్తామంటని చెప్పేసి కార్మికులు అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండాలంటని చెప్పేసి కేపీఎస్ పార్టీ భరోసా ఇస్తుంది. మీరంతా ఈ గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గెలుపును మీకు అంకితం చేస్తున్నాము. ధన్యవాదాలు. మరి మెదక్ ప్లాంట్ సదాశివపేటలో ఉన్న ఎంఆర్ఎఫ్ ప్లాంట్లో మరి ఎన్నికలు జరిగినవి. ఆ ఎన్నికలలో కార్మిక పోరాట సమితి బలపరిచిన అభ్యర్థిగా మరి కొత్తగొల్ల చంద్రశేఖరను నేను గెలిపించడం జరిగింది. కార్మికులు మరి ఈ గెలుపు అనేది ఆషామాషి గెలుపు కాదు. మరి దీని వెనుక ఎంతోమంది కృషి చేస్తే ఈ గెలుపు సాధ్యమైంది. మరి కార్మికులకు మరి అగ్రనాయకులకు జరిగిన పోరాటం, ఒక కార్మికుని మీద ఎంఐఎంఎల్ అయిన ముగ్గురు పేరు మోసిన మరి ట్రేడ్ యూనియన్ నాయకులని ముగ్గురు కూడా ఏదైతే ఎల్ఎల్బి చేసి అడ్వకేట్లే వాళ్ళు మరి ఏదైతే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న సిఐటికు మరి చుక్కరాములు ఆయన, మరి అదే రకంగా స్టేట్ ప్రెసిడెంట్ బిఎంఎస్ మల్లేశం గారు, మరి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అని ఈపీఎఫ్ బోర్డు మెంబర్ అని రకరకాల పదవులు ఉన్న ఆయన, మరి ఇంకో ఆయన చెన్నైకి నుంచి వచ్చిన భారీ పేరున్న అడ్వకేటు మరి ప్రకాష్ అనేట ఆయన. మరి ఈ ముగ్గురు మీద కూడా మా కార్మికులు మరి ఒక కార్మికుని గెలిపించుకోవాలి, మా పరువు నిలబెట్టుకోవాలని చెప్పేసి, కార్మికుల గొప్పతనం చెప్పాలని చెప్పేసి వాళ్ళు అనుకొని మా యొక్క కార్మికుడే గెలిచి ఉంటే మా యొక్క సమస్యలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు అనుకొని మాకు గెలిపించడం జరిగింది. మరి ఈ గెలుపు వెనుక మరి ఎంతోమంది కృషి చేసిండ్రు. మరి ఏఐటీసీ వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన జగ్గారెడ్డి సార్ గారు, మరి మేము ముఖ్యంగా మరి నిర్మలా మేడం గారు, మరి ఆ రకంగా వీళ్ళందరూ కృషితోని మరి మేము గెలవడం జరిగింది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ యొక్క నా వెంబడి ఉన్న కార్మిక పోరాట సమితి నాయకులు మరి ముఖ్య కార్యకర్తలందరూ మరి పునాది వేసి గట్టిగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక 2-3 నెలల సందే భారీ ప్రయత్నం చేసి ఎక్కడోళ్ళు అక్కడ మరి ప్రచారంలో ముందుండి గెలిపించడం జరిగింది. మరి వారి కృషి లేకపోతే మా యొక్క ఈ గెలుపు రాదు. మరి ఈ గెలుపు ఎవరిదని అంటే మరి కార్మికులకి అంకితం చేస్తున్నాం. ఈ గెలుపు కార్మికులదే, మాది కాదు. కార్మికులు అనుకున్నారు ఒక కార్మికుడు నాయకుడు ఉంటే మా మేనేజ్మెంట్ మీద మా కష్టాలన్నీ ఇబ్బందులన్నీ పోతాయని చెప్పేసి, మరి మేనేజ్మెంట్లు పెడుతున్న ఇబ్బందులు ఆషామాషిగా లేవు. రకరకాల ప్రాంతాల వారిగా తీసుకొచ్చేసి కార్మికుల మీద, పర్మనెంట్ కార్మికుల మీద మరి ఇబ్బంది పెడుతుంది. వాళ్ళని జరిపేసి అప్రెంటిస్ అనే కార్మికులను తీసుకొచ్చి వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చి పనులు చేపిస్తుంది. మరి వాళ్ళు ఆ రకంగా చేయడం వల్ల మరి లోపల ఉన్న ఫోర్మెన్లు మరి రకరకాల ఇబ్బందులు పెట్టడం, మరి పనిభారం పెంచడం, మరి ఈ రకంగా చేయడం వల్ల కార్మికులంతా విసిగిపోయి మా కార్మికుడు అయితేనే మాకు అందుబాటులో ఉంటాడు, లోకల్గా ఉంటాడు, మరి ఈయన గెలిపిస్తే మా యొక్క సమస్యలు తీరుతాయని చెప్పి గెలిపించడం జరిగింది. కనుక నేను మరోసారి కూడా మా యొక్క ఏదైతే కార్మిక పోరాట సమితి నాయకులకు మరి ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులకు కూడా, ఎవరైతే పెద్ద నాయకులు పోటీ చేసినారో వాళ్ళకు కూడా మేము గర్వపడతలేం. మరి మీరు పోటీ వచ్చినందువల్లనే నాకు గుర్తింపు ఇచ్చిండ్రు అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. మా కార్మిక పోరాట సమితికి కూడా గుర్తింపు ఇచ్చారు మీరు. కనుక మీకు కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. మీరు పోటీలో మీతో నేను పోటీ పడ్డందుకు గర్విస్తలేను. నేను ఒక కార్మికునిగా గెలిపించినందుకు మా కార్మికులకే ఇది అంకితం చేస్తున్నా ఈ గెలుపును ఈ సందర్భంగా చెప్పి. ఒక ఏదైతే కంపెనీలో మరి అది లిస్ట్ 3 ఓట్లలో 1577 ఓట్లు పడ్డాయి. మరి 26 ఓట్లు వేయలేరు. మరి దాంట్లో కేపీఎస్కు 584 ఓట్లు రావడము, మరి ఏదైతే సిఐటికు 445 ఓట్లు, బిఎంఎస్కు 382, టీడబ్ల్యూఎస్కు 164. మరి దీనిలో మెజార్టీ మాకు 139 ఓట్లతో మెజార్టీ గెలిపించడం జరిగింది. మరి ఈ యొక్క గెలుపు మరోసారి కూడా చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినా, మరి నేను ఇది మా ఎంఆర్ఎఫ్ కార్మికులకే అంకితం చేస్తున్నాను.